నమస్కారం అండి. చూస్తున్న ప్రతి సహోదరులకు, హిందూ సహోదరులకు, ముస్లిమ్స్కు, క్రైస్తవులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఎవరో ఒక యాంకరు తిరుపతిలో ప్రసాదం పెట్టేటప్పుడు ఎవరైనా చేయి సాపాల్సిందే, ప్రసాదం పెట్టించుకోవాలి. రిచెస్ట్ బిచ్చగాళ్ళం అని వాళ్ళే అనుకున్నారు. అప్పుడు ఇంతవాళ్ళు అంతవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేలేరు కదా వాళ్ళ మీద. సీఎంతో సహా కూడా వాళ్ళని తప్పు అని గద్దించారు. సరే, తప్పు అది. మరి మా మరియమ్మను, మా యేసు ప్రభువును, మా బైబిల్ను బూతు పుస్తకం అంటాం, అది మా మనోభావాలు దెబ్బతింటలేదా? మీరు ఎక్కడికి వెళ్ళారండి సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు? మీకు హృదయపూర్వక వందనాలు. అది కూడా గద్దించవచ్చు కదా. మరి చూస్తున్న ప్రజలందరూ ఈ కరుణాకర్ గారు పాస్టర్ల భార్యలను అంటాడు. మాకెంత మనస్తాపం చెందినట్లు అవుతున్నాం మేము. పాస్టర్ల భార్యలను అంటాడు, మరియమ్మని అంటాడు, లలిత్ కుమార్ గారు, కరుణాకర్ గారు, రాధా మనోహర్ గారు గొర్రెలు అంటాడు. మీరు నమ్మిందే మీకు గొప్ప అయితే మేము నమ్మింది మాకు గొప్ప కాదా? మేము చేసేది దేవుడు కాదా? ఒకవేళ 70% ఉంటే ఉండొచ్చు మీరు ఈ భారతదేశంలో, 30% యేసు ప్రభు వాళ్ళు ఉన్నా కానీ కొన్ని కోట్ల మంది ఉన్నట్టేగా. మరి కొన్ని కోట్ల మంది కొలిసే దేవుణ్ణి ఆ రీతిగా బూతులు మాట్లాడచ్చా? కొన్ని కోట్ల మంది కొలిసే మరియమ్మ తల్లిని ఆ రీతిగా వల్గరగా లలిత్ కుమార్ గారు మాట్లాడచ్చా? అది మీకు న్యాయబద్ధంగా ఉన్నదా? ఒక్కసారి నీ మనసును అడుగు. క్రైస్తవుడు ఆకలితో ఉంటే హిందూ చూడగలుగుతాడా? ఒకసారి ముస్లిమ్స్ ఆకలితో ఉంటే హిందూ అయినను, క్రైస్తవుడైనను, ముస్లిమ్స్ ఆకలితో అలమటిస్తుంటే చూడగలుగుతామా? అదే హిందూ ఆకలితో ఉంటే క్రైస్తవు చూస్తాడా? అదే ఒకవేళ ఎవరు లేక ఒక హిందూ యాసిలంటి పడి ఉంటే క్రైస్తవుడు చూస్తాడా? ముస్లిం చూస్తాడా? సహాయం చేయడా? కానీ మనుషులకు, దేవుని నమ్ముకున్న మతాలు ఎక్కడ వరకు నీ మతం అంటే, నీవు చేస్తున్న ప్రార్థన చేసేటప్పుడు ఆ మందిరంలో, నీవు గుడికెళ్ళి హిందువు పూజించేటప్పుడు ఆ గుడిలో, ముస్లిమ్స్ ఆరాధించే ముస్లిము నమాజ్ చదువుకోవడానికి వెళ్ళే మసీదప్పుడు అక్కడ వరకే మన భక్తి. తర్వాత ఎవరి భక్తి వారి మనసులో ఉంటుంది. కానీ మనుషులు మన మాట మాత్రం మర్చిపో. మాకు మనుషులను ప్రేమించుకుందాం. మనందరం ఐక్యతతో నడుచుకుందాం. మన దేశం బాగుండాలంటే హిందూ, ముస్లిం, క్రైస్తవు ఐక్యతతో అన్నదమ్ముల వలె ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత వర్ధిల్లాలని మనస్సు పూర్తిగా కోరుకునుచున్నాను. దేవునికి కృతజ్ఞత స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని, నెమ్మదిని కలుగు చేసి ఐక్యత సమకూర్చునుగాక. ఆమేన్.